మార్నింగ్ అండి. ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి నుండి ఆన్లైన్ చేసుకున్నటకు మరి 976 పోస్టులకు ఆన్లైన్ నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయటం జరిగింది. ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో, గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి పీజీ చేసినటువంటి వారు ఉన్నారు, అభ్యర్థులకు ఈ సమాచారాన్ని చేరవేస్తారని భావిస్తున్నాము. ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి నుండి 976 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ వీడియోని చూస్తున్న మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ యొక్క సమాచారాన్ని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి చేరవేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ఏఐ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2025 సంవత్సరంకు అప్లై ఆన్లైన్ ఫర్ 976 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఆ యొక్క వెబ్సైట్ ఇప్పుడు తెలియజేస్తున్నాను. www.aai.aero ఈ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే సందర్శించవలసి ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, లాస్ట్ డేట్ ఎప్పుడు అన్నటువంటి వివరాలు మనం కనుక చూడగలిగినట్లయితే ఏఐ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ పోస్టులు ఆగస్టు 28, 2025 నుండి ఈ పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభించబడుతుంది. ఈ పోస్టులకు మరి లాస్ట్ డేట్ అప్పటి వరకు ఉంటుంది ఏంటి అన్నటువంటి మనం కానీ చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు అందరూ కూడా సెప్టెంబర్ 27, 2025 వరకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రారంభ డేటు మరొకసారి చెప్తున్నాను. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ డేటు ఆగస్టు 28, 2025 నుండి ప్రారంభమవుతుంది. మరి లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 27 సెప్టెంబర్ 2025 వరకు ఈ యొక్క అప్లికేషన్లు స్వీకరించబడతాయి. ఈ పోస్టులకు ఏజ్ ఎంత ఉంటుంది అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థుల యొక్క వయసు 27 సంవత్సరాలని పరిగణించడం జరిగింది. యాజ్ ఆన్ 27 సెప్టెంబర్ 2025 వరకు ఈ యొక్క వయసు అన్నటువంటిది 27 సంవత్సరాలుగా పరిగణించడం జరిగింది. ఏజ్ రిలేజేషన్ ఈజ్ అప్లికేబుల్ యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా ఏజ్ అన్నటువంటిది మరి రిలేజేషన్ ఇవ్వడం జరుగుతుంది. మనం చూసినట్లయితే ఈ యొక్క ఏజ్ రిలేజేషన్లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలేజేషన్ ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు 3 years ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సబుల్ బై 10 years ఆఫ్ బీడబ్ల్యూబీడి వారికి 10 years ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీజు ఏమైనా మనం పే చేయాల్సి ఉంటుందా అన్నటువంటిది చూసినట్లయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటువంటి వారు అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది కట్టవలసి ఉంటుంది. ఈ ఫీజు ఎంత ఉంటుంది, ఎంత కట్టాలి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు ఏఏఓ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2025కు అప్లై చేసేటువంటి అభ్యర్థులు మరి అదర్స్ వారైతే 300 రూపాయలు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది పే చేయవలసి ఉంటుంది. ఈ ఫీజు అన్నటువంటిది డెబిట్ కార్డు,
క్రెడిట్ కార్డు మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆయా బ్యాంకుల్లో మనం ఈ యొక్క ఫీజు పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ వారికి మరి మిగిలినటువంటి వారికి అప్రెంటిస్ ట్రైనింగ్ ఇన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు కూడా ఫిమేల్స్ క్యాండిడేట్స్కి మరి మిగిలినటువంటి వారందరూ కూడా పేమెంట్ మరి విషయంలో ఈ పేమెంట్ అనేది ఎక్సెప్షన్ అన్నట్టు ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ ఏం కలిగి ఉండాలి ఏంటి అన్నట్టు మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు క్యాండిడేట్స్ షుల్ పాస్ BA మరియు బీటెక్ BE MCA చేసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అర్హులుగా ప్రకటించడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థుల యొక్క క్వాలిఫికేషన్స్ BA బీటెక్ BE మరియు MCA చేసినటువంటి వారు కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు శాలరీ ఎంత ఉంటుంది ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసినటువంటి వారు సెలెక్ట్ అయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ B మరి E1 లెవెల్ వారికి ప్రారంభ వేతనం ఎంత ఉంటుంది ఏంటి అన్నటువంటి మనం కనుక చూడగలిగినట్లయితే వీరికి ప్రారంభ వేతనం 40,000 రూపాయల నుండి ఈ యొక్క పే స్కేల్ అనేటువంటిది ఉంటుంది. 1,40,000 వరకు కూడా మరి ఆ యొక్క గ్రేస్ ఉంటుంది. అయితే ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ వారి ఇండియా నుండి మొత్తం 976 పోస్టులు ఉన్నాయి కదా. ఈ యొక్క పోస్టులు దేనికి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్ వారికి 11 పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ వారికి 199 పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ వారికి 208 పోస్టులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ వారికి 527 పోస్టులు పరిగణించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారికి 31 పోస్టులుగా పరిగణించడం జరిగింది. మన యొక్క చూసినట్లయితే ఈ పోస్టులు కేటగిరీ వారీగా ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఇచ్చారు, వాడి యొక్క వేకెన్సీ డీటెయిల్స్ ఏంటి అన్నటువంటిది మనం వివరంగా వాటి గురించి క్లుప్తంగా చూద్దాం. మనం చూసినట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ హార్టికల్చర్ వారికి 11 పోస్టులు ఉన్నాయి కదా. ఈ 11 పోస్టులు UR వారికి 4 పోస్టులు కేటాయించారు, OBC వారికి 4 పోస్టులు కేటాయించారు, మరియు SC వారికి 2 పోస్టులు ఇచ్చారు, ST వారికి 1 పోస్ట్ ఇచ్చారు, OBC వారికి 4 పోస్టులుగా కేటాయించడం జరుగుతుంది. మనం చూసినట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ వారికి 199 పోస్టులు ఉన్నాయి. ఈ 199 పోస్టులు UR వారికి 83 పోస్టులు కేటాయించారు, EWS వారికి 17 పోస్టులు కేటాయించారు, OBC వారికి 51 పోస్టులు కేటాయించారు, SC వారికి 31 పోస్టులు కేటాయించారు, ST వారికి 17 పోస్టులు కేటాయించారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ వారికి 208 పోస్టులు ఉన్నాయి. ఇవి కేటగిరీ వారీగా ఏ కేటగిరీ వారికి ఎన్ని కేటాయించారు మనం చూసినట్లయితే UR వారికి 93 పోస్టులు కేటాయించారు, EWS వారికి 19 పోస్టులు కేటాయించారు, OBC వారికి 60 పోస్టులు కేటాయించారు, SC వారికి 20 పోస్టులు కేటాయించారు, ST వారికి 15 పోస్టులు కేటాయించడం జరిగింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ వారికి 527 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క 527 పోస్టులను మనం చూసినట్లయితే UR వారికి 215 పోస్టులు కేటాయించడం జరిగింది, మరియు EWS వారికి 52 పోస్టులు కేటాయించడం జరిగింది, OBC వారికి 142 పోస్టులు కేటాయించడం జరిగింది, SC వారికి 79 పోస్టులు కేటాయించడం జరిగింది, ST వారికి 39 పోస్టులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ వారికి మనం చూసినట్లయితే మొత్తంగా 31 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు UR వారికి 15 పోస్టులు కేటాయించారు, EWS వారికి 3 పోస్టులు ఇచ్చారు, OBC వారికి 7 పోస్టులు ఇచ్చారు, SC వారికి 4 పోస్టులు ఇచ్చారు, ST వారికి 2 పోస్టులు ఇచ్చారు. ఈ వీడియోని చూసినటువంటి మీరు
అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను. వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది మరి అన్ఎంప్లాయ్మెంట్ వారు ఏజ్ అన్నటువంటిది మాకు ఇంకా 35 years ఉంది, 30 years ఉంది, తర్వాత అప్లై చేసుకుంటాను అని చాలా ఆ యొక్క భ్రమలోనే ఉంటున్నారు. ఈ యొక్క ఏజ్ విషయంలో మరి 27 సంవత్సరాల వరకు కుదించడం అన్నటువంటిది జరుగుతుంది. అభ్యర్థులు అన్నటువంటి వారు 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపల కనుక మీరు ప్రిపేర్ అయ్యి మీ వంతు బాధ్యతగా మీ మీద తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారు కాబట్టి వారికి మీ వంతు సహకారంగా చేదోడు వాదోడుగా ఉండి వారిని కనుక మీరు ఆదరించగలిగినట్లయితే, మీరు 25 సంవత్సరాల లోపల జాబ్ కనుక సంపాదించగలిగినట్లయితే అతి పిన్న వయసులో మీరు సెటిల్ అయినటువంటి వారుగా ఉంటారు. మీ భవిష్యత్ బంగారు జీవితం బాగుంటుందని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియోని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి చేరవేస్తారని ఆశిస్తున్నాను. మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మరి ఈ యొక్క ఏమేమి కావాలన్నటువంటిది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వాటి డీటెయిల్స్ మనం చూస్తున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ మరి ఆర్కిటెక్చర్ వారికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చిన డిగ్రీ పాస్ అవ్వాలని తెలియజేశారు. మరి గేట్ టెస్ట్ పేపర్ కోడ్ కూడా ఉండాలని తెలియజేశారు. అదేవిధంగా కరస్పాండింగ్ గేట్ ఇయర్ ఏ సంవత్సరం వాళ్ళు పాస్ ఉంటే 2023 ఆర్ 2024 ఆర్ 2025 సంవత్సరంలో వారు గేట్ ఎగ్జామ్స్ రాసినటువంటి వారు అయితే ఆ యొక్క గేట్ డీటెయిల్స్ కూడా పెట్టాలని పెట్టారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ వారు మరి బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలన్నారు. ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ సివిల్ డిపార్ట్మెంట్లో చేసినటువంటి వారుగా ఉండాలి. వీరు కూడా సివిల్ ఇంజనీరింగ్ గేట్ పేపర్ కోడ్ సిఈ చేసి ఉండాలని తెలియజేశారు. మరి ఈ యొక్క ప్రాసెసింగ్ గేటు ఇయర్ వచ్చిన తర్వాత 2023 మరియు 2024 మరియు 2025 సంవత్సరం రాస్తున్నటువంటి వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వారికి బ్యాచిలర్ డిగ్రీ మరి ఇంజనీరింగు టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రికల్ చేసినటువంటి అభ్యర్థులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గేట్ పేపర్ కోడ్ EE చేసినటువంటి వారు మరి కరస్పాండింగ్ గేట్ ఇయర్ 2023 2024 మరియు 2025 సంవత్సరం రాసినటువంటి వారు కూడా ఈ యొక్క పోస్టులకు మరి అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ వారికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ మరి టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ విత్ ఈ యొక్క పోస్టు మరి డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి గేట్ పేపర్ కోడ్ కూడా అడుగుతున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు గేట్ పేపర్ కోడ్ ఈసీ ఉండాలని తెలియజేయడం జరిగింది. మరి కరస్పాండింగ్ గేట్ ఇయర్ వచ్చిన తర్వాత 2023 2024 2025 సంవత్సరంలో ఈ 3 సంవత్సరాలు చేసినటువంటి వారు అర్హులని తెలియజేస్తున్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నికల్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ సైన్స్ మరి కంప్యూటర్ ఇంజనీరింగ్ ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ చేసినటువంటి వారు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గేట్ పేపర్ కోడ్ సిఎస్ కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. మరి ఈ యొక్క కరస్పాండింగ్ గేట్ ఇయర్ వచ్చిన తర్వాత 2023 2024 2025 సంవత్సరం ఏ సంవత్సరం చేసినటువంటి వారైనా పర్వాలేదని తెలియజేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటువంటి వారు మరి పాస్ మార్క్ ఆర్ ఈక్వలెంట్ ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ అండ్ ఆల్సో ఫర్ పీజీ డిగ్రీ డిప్లొమా చేసినటువంటి వారు మరి ఈ యొక్క పోస్టుకు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి మరి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అన్నటువంటిది ఏమి కూడా అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క పోస్టులకు ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఈ యొక్క పోస్టులకు మరి నిరుద్యోగులైనటువంటి వారి నుండి ఆన్లైన్ అప్లికేషన్ పరిగణించడం జరిగింది. కాబట్టి ఈ పోస్టులకు అప్లై చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సమాచారాన్ని వీలైనంత వరకు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి చేరవేయండి. వారికి ఈ సమాచారాన్ని చేరవేయగలిగినట్లయితే వారు చిన్న వయసులో ఈ పోస్టులకు అప్లై చేసుకొని జాబ్ సంపాదించినటువంటి వారిగా ఉంటారు. ఒకవేళ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కానీ మీ యొక్క సలహాలను కానీ మీ యొక్క అభిప్రాయాలను ఏవైనా పంపించవాలని ఉన్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీరు నాకు పంపించగలిగినట్లయితే నేను వాటిని స్వీకరించి నా వంతు బాధ్యతగా నేను అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి నా వంతు బాధ్యతగా మరి గవర్నమెంట్ వారి నుండి వచ్చేటువంటి
ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా కానీ మరి ఆ యొక్క జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రకటించబడినటువంటి జాబ్స్ విషయాలను వాటిని నా వంతుగా బాధ్యతగా నేను తీసుకొని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఎప్పటికప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్ యొక్క రిలీజ్ అయినటువంటి అప్లికేషన్ యొక్క స్టేటస్ని నేను వారికి తెలియచేస్తానని భావిస్తున్నాను. నా వంతు సహకారంగా నేను వారికి అందించాలని భావించాను. కాబట్టి మీరు కూడా వీలైనంత వరకు ఈ యొక్క వీడియోని, ఈ సమాచారాన్ని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి చేరవేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.